ఆత్రేయపురం మండలంలోని కోనసీమ తిరుమలగా విఖ్యాతిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర సన్నిధిలో నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి ఆశీస్సులతో ఆలయ పాలనకు నూతన అధ్యాయం మొదలైంది. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు అధ్యక్షత వహించి సర్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవస్థాన పాలక మండలి సభ్యులుగా ఎన్నికైన సభ్యులు భారీ బైక్ ర్యాలీతో వాడపల్లి స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. ఆత్రేయపురం గ్రామానికి చెందిన ముదునూరి వెంకటరాజు దేవస్థానం చైర్మన్ గా మరొక 18 మంది సభ్యులతో కలిసి బాధ్యతలు స్వీకరించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు పాలక మండలి సభ్యులతో అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ పవిత్ర కార్యక్రమానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు అధ్యక్షత వహించగా అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి, ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని నూతన ధర్మకర్తలకు ఆశీర్వాదాలు అందించారు. కార్యక్రమం ముఖ్యం. మన నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి దేవాలయం వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాలక మండలి ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారంలో పాలు పంచుకోవడానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు, యువ నాయకులు శ్రీ గంటి హరీష్ మాధుర్ గారు, అదే విధంగా ప్రభుత్వం విప్పుగా బాధ్యతలు వహిస్తూ వారు కూడా తిరుపతి ప్రోగ్రాం పెట్టుకున్నారు, వెళ్ళాలి అసలు రాత్రి. కానీ ఇది విషయం అంటే నేను బై రోడ్ అయినా వెళ్తాను, మధ్యాహ్నం దాకా ఉంటాను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 3 గంటలకు ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చారు. వారు మన దాట్ల బుచ్చిరాజు గారు, మన ముమ్మడివరం నియోజకవర్గ శాసనసభ్యులు విప్ గారు దాట్ల బుచ్చిరాజు గారు, బుచ్చిబాబు గారు, వారితో పాటు మన జిల్లా పార్టీ అధ్యక్షులు నూతనంగా నియమితులైన గుత్తుల సాయి గారు, వారి ఇరువురు కూడా ఇప్పుడు 3 గంటలకి ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్తున్నారు. అయినా గారికి మండలి ప్రమాణ స్వీకారానికి మేము వెళ్ళాలి, వారిని అభినందించాలి, కలుసుకుని వెళ్దామన్న ఆలోచనతో మళ్ళా విజయవాడ వెళ్లి వారు తిరుపతి కూడా వెళ్ళాలి. అయినా ఎంతో అభిమానంతో ఇచ్చేశారు. అదే విధంగా మన రాజోలు నియోజక పార్టీ ఇన్ఛార్జ్, మన నియోజక ఆడపడుచు శ్రీమతి గొల్లపల్లి అమూల్య గారు, అదే విధంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సోదరులు శ్రీ బండారు శ్రీనివాసరావు గారు, జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ అడబాల సత్యనారాయణ గారు, అదేవిధంగా కార్యక్రమం ముఖ్యం. మన నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి దేవాలయం వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాలక మండలి ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారంలో పాలు పంచుకోవడానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు, యువ నాయకులు శ్రీ గంటి హరీష్ మాధుర్ గారు, అదే విధంగా ప్రభుత్వం విప్పుగా బాధ్యతలు వహిస్తూ వారు కూడా తిరుపతి ప్రోగ్రాం పెట్టుకున్నారు, వెళ్ళాలి అసలు రాత్రి. కానీ ఇది విషయం అంటే నేను బై రోడ్ అయినా వెళ్తాను, మధ్యాహ్నం దాకా ఉంటాను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 3 గంటలకు ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చారు. వారు మన దాట్ల బుచ్చిరాజు గారు, మన ముమ్మడివరం నియోజకవర్గ శాసనసభ్యులు విప్ గారు దాట్ల బుచ్చిరాజు గారు, బుచ్చిబాబు గారు, వారితో పాటు మన జిల్లా పార్టీ అధ్యక్షులు నూతనంగా నియమితులైన గుత్తుల సాయి గారు, వారి ఇరువురు కూడా ఇప్పుడు 3 గంటలకి ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్తున్నారు. అయినా గారికి మండలి ప్రమాణ స్వీకారానికి మేము వెళ్ళాలి, వారిని అభినందించాలి, కలుసుకుని వెళ్దామన్న ఆలోచనతో మళ్ళా విజయవాడ వెళ్లి వారు తిరుపతి కూడా వెళ్ళాలి. అయినా ఎంతో అభిమానంతో ఇచ్చేశారు. అదే విధంగా మన రాజోలు నియోజక పార్టీ ఇన్ఛార్జ్, మన నియోజక ఆడపడుచు శ్రీమతి గొల్లపల్లి అమూల్య గారు, అదే విధంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సోదరులు శ్రీ బండారు శ్రీనివాసరావు గారు, జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ అడబాల సత్యనారాయణ గారు, అదే విధంగా ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారం ముఖ్య స్థానిక శాసనసభ్యులు సత్యనారాయణ గారు, అలాగే మన స్థానిక ఎంపీ హరీష్ మాధుర్ గారు, అలాగే బీపీ నుండి డాక్టర్ బుచ్చిబాబు గారు ఇంకా ప్రభుత్వంగా వచ్చి మన అందరి చేత కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అలాగే దీన్ని ఎంతో చక్కగా మన డీసీ గారు చక్రవర్తిగా దీన్ని ఆర్గనైజ్ చేసి చాలా అందంగా వచ్చే రెస్టారెంట్ కానివ్వండి, లేకపోతే భక్తులు కానివ్వండి, వచ్చే నాయకులు అందరూ కూడా ఏ విధమైన లోటుపాటు లేకుండా అన్ని సక్రమంగా అందంగా చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఒక పండగ వాతావరణంలో చేయడం జరిగింది.
అలాగే రేపు జరగబోయేటువంటి ముక్కోటి ఏకాదశి కూడా అన్ని ఏర్పాట్లు జరగడం జరిగింది. ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి ఉత్తరదర్శనం ఉంటుంది కాబట్టి శాసనసభ్యులు కూడా మార్నింగ్ ఉదయం రావడం జరుగుతుంది. అలాగే భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి పొద్దున్న మన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వెంకటేశ్వర స్వామి కటాక్షం పొందవలసిందిగా మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే రానున్న రోజుల్లో 5వ రోజు ఏర్పడిన బోర్డు ఉందో ఈ బోర్డు ద్వారా మన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఏ అభివృద్ధి కావాలో దానికి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా డిస్కస్ చేసి దీన్ని మనకు కావాల్సిన అన్ని పనులు కూడా చేయించుకుని ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని అందరూ కోరుకోవడం జరిగింది. కాబట్టి దీనికి అందరూ కూడా మీ సహకారం, మీడియా సహకారం, అలాగే మన ఉన్న డీసీ గారి సహకారం, అలా ప్రజల సహకారం, లోకల్ వాటిపల్లి గ్రామస్తుల సహకారం అందరూ తీసుకుని రానున్న రోజుల్లో తిరుపతి సమానంగా మన వాటిపల్లి వెంకటేశ్వర దేవాలయాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలని ప్రత్యేక ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తామని ఉపయోగంగా తెలియజేసుకున్నాం. ఓ నమో వెంకటేశ్వర. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో చేసిన స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున నూతనంగా గవర్నమెంట్ వారు ఏర్పాటు చేయబడిన ట్రస్ట్ బోర్డు చేత ప్రమాణ స్వీకారం చేయబడిన తదుపరి గురువు వెంకటరాజు గారిని చైర్మన్గా అగ్రీవంగా ఇవ్వడం జరిగింది. రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా అన్ని రకాలైన ఏర్పాట్లు భక్తులకి తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉత్తర దర్శనం గురించి ప్రథమ పూజకి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మండల సత్యేంద్రరావు గంటి హరీష్ మాధురి గారు ఎంపీ గారు ప్రముఖులు భక్తులు వస్తున్నారు. అక్కడితోటి ఈ యొక్క ఉత్తర దర్శనం ప్రారంభమై తదుపరి సామాన్య భక్తులందరూ కూడా రాత్రి 8 గంటల వరకు కూడా స్వామివారి ఉత్తర దూరంగా భక్తులందరికీ కూడా కనుగొని చేస్తూ వారు దర్శనిస్తారు. ఈ అవకాశాన్ని చూస్తూ మాత్రం భక్తుల రద్దీ దృష్ట్యా లాస్ట్ ఇయర్ కంటే 25% మనం పెరుగుతారని అన్ని రకాలైన ఏర్పాట్లు చేయాలి.